రామ్నగర్ అనే గ్రామంలో ఒక రైతు రామకృష్ణ తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి రమ, లీల, మీనా, రాధ అనే నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు ఎంతో అందంగా ఉండేవారు. గ్రామంలో వారిలాంటి వారు ఎవ్వరూ లేరు. కానీ ఆ గ్రామంలో అమ్మాయిలకు చదువు చెప్పడం చెడ్డ అలవాటుగా భావించేవారు. అమ్మాయిలను ఇతరుల ఆస్తిగా భావించి కేవలం ఇంటి పనులు మాత్రమే నేర్పించేవారు. కానీ ఆ నలుగురు అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. రామకృష్ణ మాత్రం తన కుమార్తెలను కుమారుల్లా భావించేవాడు. ఒకరోజు రామకృష్ణ తన భార్య మీరాతో కలిసి పిల్లల్ని పిలిచి మాట్లాడసాగాడు. రామకృష్ణ తన కుమార్తెలను చదువుకోవాలని కోరుకున్నాడు. కానీ ఇంట్లో ఈ విషయం చెప్పగానే పెద్ద గొడవ జరిగింది. అందుకే ఆయన ఆలోచనలు వదిలిపెట్టి కుటుంబం కోరినట్టు చేయాల్సి వచ్చింది. ఒకరోజు పిల్లలతో మాట్లాడుతుంటే రమ ఇలా అడిగింది, నాన్న, నాకు ఈత నేర్పుతారా? ఎవరో ఈదుతున్నా చూస్తే నేను కూడా చేపలా ఈదాలని అనిపిస్తుంది. సునంద చెల్లెలు నవ్వుతూ, నాన్న, నాకు నీళ్ళంటే భయం. నేను మాత్రం ముస్తాబు కావడం, అందంగా కనిపించడం ఇష్టం. రాధ ఇలా చెప్పింది, నాన్న, నాకు మేకప్ చేయడం చాలా బాగా వస్తుంది. మీనా గురించి లీలా చెప్పింది, నాన్న, మీనా అక్క రమేష్ అన్న ఫోన్లో కొన్ని వంటకాలు చూసి వాటిని మార్చి కొత్త వంటకం తయారు చేసింది. రుచి చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చినది ఏదైనా చేయండి, కానీ గ్రామంలో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త. ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ రాత్రి రామకృష్ణ తన పిల్లల కలలు విని నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు ఆయన నిర్ణయించుకున్నాడు, ఆలస్యమైనా సరే పిల్లలకు వారు కోరుకున్నది నేర్పించాలి. రమకు ఈత నేర్పడం మొదలుపెట్టాడు. 2-3 రోజుల్లోనే రమ బాగా ఈదడం నేర్చుకుంది. రామకృష్ణ మీనాకు మొబైల్ ఇచ్చి వంటకాలు నేర్చుకునేలా చేశాడు. లీలా యూట్యూబ్లో మార్కెటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. రాధ మేకప్లో ప్రావీణ్యం సాధించింది. ఒకరోజు పొలంలో పని చేస్తూ ఉండగా రామకృష్ణ సునందను విషసర్పం కరిచి ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ వార్త నలుగురు అక్క చెల్లెలకు మెరుపులా తాకింది. వారు తన మామ సురేష్, మామయ్య భార్య రత్న, తాత మామలతో ఉండసాగారు. ఒకరోజు రత్న తల్లి వచ్చి రత్నతో ఇలా అంది, నువ్వు ఈ పిల్లలను ఎందుకు కుమార్తెలలాగా పిలుస్తున్నావు? 4 అమ్మాయిలు పెళ్ళి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? పేదవాళ్ళకిచ్చేయి, నీ కొడుకు ఏమీ మిగలదు అనింది. ఈ మాటలు రమ విని బాధపడింది. ఆ తర్వాత రత్న కూడా వారిని చెడ్డగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. రమను పేదవాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం లీలా విని రాత్రి అందరినీ కలిపి ఇలా అంటుంది, అక్క, నాన్న మనకు ఎన్నో నేర్పాడు. ఇప్పుడు మనం ధైర్యంగా ఏదొక చెయ్యాలి, లేకపోతే ఆయన శ్రమ వృధా అవుతుంది. మనం ఈ ఇంటిని వదిలిపెట్టాలి అనింది. నలుగురు అంగీకరించి తాతకు ఒక లేఖ రాసి నగరానికి వెళ్ళిపోయారు. రాధ బ్యూటీ పార్లర్ ప్రారంభించింది. రమ ఈత కోచ్ అయింది. మీనా మెస్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ నడిపింది. లీలా ఒక కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయింది. 3 ఏళ్లలోనే వారందరూ గొప్ప విజయాన్ని సాధించి గౌరవనీయులయ్యారు. వారి కథ పత్రికల్లో వచ్చేసింది. ఇది విని తాత మామలు, మామ మనుషులు నగరానికి వచ్చి వారిని కలిశారు. క్షమాపణలు కోరగా వారు నవ్వుతూ, మేము చిన్నవాళ్ళం, మమ్మల్ని క్షమించమని అనటం మీకు సరికాదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, అమ్మాయిలు అబ్బాయిల కంటే ఈ మాత్రం తక్కువ కాదు. ఒకసారి వారు నిర్ణయించుకుంటే ప్రపంచమే వారి ముందు తల వంచుతుంది అన్నారు.